క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కాబట్టి క్రిస్మస్ సీజన్లో షాపింగ్ చేసేద్దాం వచ్చేయండి. ప్రస్తుతం అయితే నేను సికింద్రాబాద్లో ఉన్న ఒక షాప్కి వచ్చేసాను. శ్రద్ధ ఎక్స్టెన్షన్స్, అది సికింద్రాబాద్లో ఉంది. సో క్రిస్మస్ షాపింగ్ కోసం లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఈ ఇయర్ అయితే మాత్రము క్రిస్మస్ ట్రీస్ చాలా వెరైటీస్లో అండ్ చాలా సైజెస్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోతే ఒకసారి చూడండి. వావ్, సో వైట్ స్టార్స్తో వాళ్ళు వెల్కమ్ చెప్పారు. మెరీ క్రిస్మస్, శాంటా క్లాస్. చూడడానికైతే చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అవి. ఓకే, లోపల చూస్తుంటే షాప్ అంతా చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇయర్ అయితే మాత్రం చాలా వెరైటీస్ కనిపించాయి నాకు. డిఫరెంట్ మోడల్స్లో అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో గార్లెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో రౌండ్గా. ఇది మనం క్రిస్మస్ ట్రీకి పెట్టుకోవచ్చు, ఇంట్లో డెకరేటివ్గా పెట్టుకోవచ్చు. అండ్ ఈ కాస్ట్ ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటికైతే మాత్రం చూసేయండి. ఓకే పదండి. సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఫ్లోర్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్. సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో కంప్లీట్ గార్లెండ్స్ ఉన్నాయి, బెల్స్ ఉన్నాయి. ఇది రెడ్ కలర్ బెల్, ఎంత బిగ్ సైజ్ ఉందో చూడండి, మంచి కలర్ కాంబినేషన్స్. ఇది గోల్డెన్ కలర్ బెల్ హ్యాంగింగ్స్. నెక్స్ట్ ఇందులో వైట్ కూడా చూశాను, బట్ ఇక్కడ లేదు. వైట్లో కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇంకా వైట్ కలర్ ఉంది, వైట్ కలర్ బెల్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద సైజు ఉన్నాయి. మన ఇంట్లో ఎక్కడైనా ఒక హ్యాంగింగ్ ఏరియా ఉందనుకో, అక్కడ హ్యాంగ్ చేసుకుంటే ఇయర్ అంతా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఓన్లీ క్రిస్మస్ ట్రీకి అని కాదు, చాలా బాగుంటుంది. ఇవి మీకు ఇక్కడ గోల్డెన్ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవి చిన్న క్యాప్స్లా ఉన్నాయి. మేము రిటర్న్ గిఫ్ట్స్ కోసం అవి తీసుకున్నాం. పెద్ద కాస్ట్ ఏం పడలేదు, ఈచ్ వన్ 29 రూపీస్ అంత పడినట్టు గుర్తు. బట్ ఓకే, క్యాండిల్స్, పర్ఫ్యూమ్ క్యాండిల్స్ ఇవి బాగున్నాయి. సో అన్నీ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ వచ్చేలాగా ఉన్నాయి అవి. చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో, డిఫరెంట్ డిజైన్స్లో స్టైలిష్గా చాలా బాగున్నాయి. ఓకే, మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ మనం వెళ్ళేటప్పుడు అక్కడ కూడా కంప్లీట్గా గార్లెండ్స్తో డెకరేట్ చేసేసారు. ఎన్ని మోడల్స్ ఉన్నాయో, గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి. అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చూసారు ఎంత పెద్దది ఉందో గార్లెండ్. సో మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాము అని మనం చూస్ చేసుకునే ఏరియాని బట్టి అది పెట్టుకోవచ్చు. లాస్ట్ సప్పర్ అయితే ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎంత బాగుందో. అంటే రియాలిటీకి చాలా దగ్గరలో అనిపించింది, రియలిస్టిక్గా అనిపించింది. కాకపోతే చిన్న డ్యామేజ్ ఉన్నట్టు అనిపించింది నాకు, అందుకే అది తీసుకోవట్లేదు. ఇక్కడ హ్యాంగింగ్ బాల్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా వైట్ కలర్లో, రెడ్ కలర్లో, అవన్నీ బెల్సే. ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫుల్ డెకరేట్ చేసేసారండి. ఇది చూడండి ఎంత షైనీగా ఉందో, లైక్ ఏ గ్లోబ్ అన్నట్టు. దాంట్లో కూడా వైట్ ఉంది, రోజ్ పింక్ ఉంది, రెడ్ ఉంది. ఓకే, సో సైజెస్ కూడా ఉన్నాయి. మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాము, మన ఇంటి ఏరియా ఎలా ఉంది దాన్ని బట్టి మనం సైజ్ అండ్ కలర్, అంటే మన వాల్ పెయింట్స్ బట్టి మనం కలర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. మిగిలినవన్నీ కూడా మనకి కొన్ని గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో. ఇవన్నీ బెల్స్ ఎంత బాగున్నాయో. ఓకే, ఇవైతే చిన్నపిల్లలు పెట్టుకోవచ్చు, మనం కూడా పెట్టుకోవచ్చు. నేను హెయిర్ బ్యాండ్స్ నేను పెట్టుకుంటున్నా. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే,
కంప్లీట్ రెడ్ కలర్లో ఉంది ఇది. ఆ పక్కన చూడండి వైట్ కలర్లో ఉంది. ఒక పోజ్ కూడా ఇచ్చా. వావ్. అండ్ క్రిస్మస్ ట్రీస్ అవి చిన్న చిన్నవి డెకరేటివ్ క్రిస్మస్ ట్రీస్, షైనీ బాల్స్ ఇవి జస్ట్ డెకరేటివ్ కింద అట్లా పక్కన పెట్టుకుని లైటింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్ అన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ మనము ట్రీ పైన పెట్టుకునే స్టార్స్ అనమాట. ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. ఏంజిల్ ఎంత బాగుందో చూడండి, ప్రే చేస్తూ. ఏంజిల్ ప్రే చేస్తున్నట్టు, బైబిల్ చదువుతున్నట్టు అవి కూడా ఉన్నాయి. నేనైతే ఒకటి తీసుకున్నాను. ఓకే, ఏంజిల్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఒకటి తీసుకున్నాను. వీళ్ళందరూ గాడ్ డిసైపుల్స్ అని. ఎంత బాగుందో చూడండి. ఓకే, క్యూట్. ఈ మిగిలినవన్నీ కూడా క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఒకసారి చూసేద్దాం రండి. ఓకే, రెడ్ చెర్రీస్ అవి. నెక్స్ట్ ఇది సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోతే మనకి లైటింగ్కి డీర్స్ ఇవి. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. బిగ్ సైజ్ అంటే లార్జ్, మీడియం, స్మాల్ ఉన్నాయి. నేనైతే మీడియం తీసుకున్నాను. ఓకే, క్రిస్మస్ ట్రీస్. అండ్ ఇదంతా కూడా మనము జీసస్ బర్త్ ప్లేస్కి సంబంధించి లేకపోతే ఆ టైంలో ఉన్న ఇన్సిడెంట్కి సంబంధించి. ఇది కొంచెం కాస్ట్లీ ఉంది బట్ నేను తీసుకున్నాను. నేను మీకు చూపిస్తాను. ఇది కూడా కొంచెం కాస్ట్లీ పడింది, అరౌండ్ 11,000 అట్లా పడింది. కానీ ఆ పెయింటింగ్ కావచ్చు, చాలా బాగున్నాయి బొమ్మలు. నేనైతే పెట్టచ్చు, అంత వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. నేను ఒకటి తీసుకున్నాను, డీర్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ స్టార్స్, ఇవి కూడా అంతే, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో. శాంటాక్లాస్ చూడండి, సైజెస్ కూడా ఉన్నాయి. మనం మన చూసింగ్, అది మనకి ఏది కావాలంటే అది. ఇంకా నెక్స్ట్ మనం ట్రీస్ చూసేస్తే వైట్ కలర్, గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. ఇంతవరకు మనము క్రిస్మస్ ట్రీస్ అంటే ఓన్లీ గ్రీన్ కలర్లో చూసేవాళ్ళం. బట్ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మోడల్స్ వచ్చాయి. లీవ్స్ దగ్గర చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మోడల్స్ వచ్చాయి. రౌండ్ లీవ్స్ వచ్చాయి. ఇది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్. ఓకే, ఇది కంప్లీట్ గ్రీన్. నెక్స్ట్ ఒక పింక్ కలర్ ట్రీ కూడా ఉంది. అది వెనకాల కనిపిస్తుంది చూడండి, క్లోజ్లో చూపిస్తాం మీకు. అది వైట్ కలర్ ట్రీ కూడా ఉంది, కంప్లీట్ వైట్. ఓకేనా, కంప్లీట్ వైట్ కలర్, గ్రీన్, వైట్, పింక్, 3 కలర్స్లో ఓన్లీ మనము ప్లెయిన్లో చూడొచ్చు. ప్లెయిన్గా లీవ్స్ చూసారా, రౌండ్గా వచ్చాయి.
అండ్ కొన్ని ట్రీస్కి అయితే ఆల్రెడీ డెకరేట్ చేసినట్టు రెడ్ చెర్రీస్ ఉండేలాగే కొన్ని ట్రీస్ వచ్చి నేనైతే అదే తీసుకున్నాను. కొంచెం కాస్ట్ కూడా పడింది. ఇది మ్యూజిక్ డాల్స్, ఇవి బాగున్నాయి. ఇవి కూడా మ్యూజిక్ డాల్స్, ఇవి కూడా బాగున్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ అసలు ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాం మీకు. ఓకేనా?